మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనా కూడా మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది. గురువు 3వ స్థానం లోపలికి వచ్చాడు కాబట్టి కాస్త గురువు అనుగ్రహం కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత మీకు 11వ స్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి నెగిటివ్స్ కొంచెం తగ్గుతాయి. మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేయకుండా ఉంటే చాలు. మీరు నెగిటివ్ వైపు ప్రయాణం చేయకండి. మీరు ప్రయాణం చేస్తే నేనేం చేయలేను, అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీకు నెగిటివ్స్ అన్ని కూడా పాజిటివ్గా అయిపోతూ ఉంటాయి. అంటే మీకు గతంలో పోయిన వస్తువులు కానీ అన్ని తిరిగి దొరుకుతాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా మంచి సమయమే. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ప్రాక్టికల్గా తక్కువ పెట్టుబడితో 5 లక్షల వరకు తక్కువ పెట్టుబడితోటి ఏదైనా కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది ఇప్పుడు మేషరాశి వారికి. కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగ భంగం అయితే వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువగా ఉండకండి మేషరాశి వారు. ఇంట్లో తక్కువగా ఉండండి, బయట ఎక్కువగా ఉండండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే స్వక్షేత్రగతుడైన శని ఏం చేస్తాడు అంటే మానసిక ఆందోళన కలిగిస్తాడు, కుటుంబముతో కలహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఇంటి బయట ఎక్కువగా ఉండండి, బయట ఎక్కువగా తిరగండి. వీలైతే పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. మేషరాశి వారికి ఈ టైం కొంచెం అనుకూలమైన టైమే. వ్యాపారము ప్రారంభం చేయవలసిన టైం ఇది. ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేయండి, వుడ్కి సంబంధించి ఏదైనా బిజినెస్ చేయండి, లేదంటే అలంకరణ వస్తువులకు సంబంధించిన వ్యాపారం చేయండి, నూనె వ్యాపారం చేయండి. ఏవి చేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి. అప్పు మాత్రం అంటే తాహతకు మించిన అప్పు అయితే చేయకండి. మ్యాక్సిమం 80 పైసల నుంచి రూపాయి వడ్డీ, అంతకు మించి ఎక్కువ వడ్డీ ఉండే అప్పు మాత్రం చేయకూడదు. కానీ చక్రవడ్డీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పు చేయకండి. మీ లిమిట్ ఎంత ఉందో, మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనలో మీరు ప్రతి నెల ఒక 20% మాత్రమే ఈఎంఐ కట్టుకునేంతగా ఉంటే ఎంత మాత్రమే అప్పు చేయండి. అంతకుమించి ఎక్కువ చేయకండి. ఎట్లయినా అప్పు అయితే అవుతుంది మేషరాశి వారికి. ఇది మీరు ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే ధనత్రయోదశి రాబోతుంది కాబట్టి మేషరాశి వారు సిద్ధంగా ఉండండి ధనత్రయోదశి కోసం అని చెప్పి. మహాలక్ష్మి యాగం చేసుకుంటే కనుక ఉపశమనం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 18 ధనత్రయోదశికి మేషరాశి వారు సిద్ధంగా ఉండండి. సో మేషరాశి వారు తప్పకుండా కృష్ణ అంగారమాల, కృష్ణ స్ఫటికమాల అంటారు, ఇది తప్పకుండా మెడలో ధరించండి. ఎలాంటి నెగిటివ్ మిమ్మల్ని అట్రాక్ట్ చెయ్యదు. ఇప్పుడు నెగిటివ్ అట్రాక్ట్ చేసే టైం కాబట్టి మేషరాశి వారందరూ కూడా కృష్ణ స్ఫటికమాలను 7.5 సంవత్సరాలు మీ మెడలో ధరించి ఉండాలి. ఒక్కసారి తీసుకుంటే చాలు, 7.5 సంవత్సరాలకి కృష్ణ స్ఫటికమాల మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మేషరాశి వారు ఇది మిస్ చేసుకోవద్దు. తప్పకుండా కృష్ణ స్ఫటికమాల ధరించండి. తప్పకుండా వెంకటేశ్వర స్వామి, సంవత్సరానికి ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాలినడకన వెళ్ళే ప్రయత్నం చేయండి, అంత మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి ప్రస్తుతము ఈ టైంలో ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ 4 నెలల వరకు ఎలాంటి పరిస్థితి ఉంది అని అంటే మంచి సమయం ఉంది. ఇప్పుడు అప్పు అయ్యే సమయము వృషభ రాశి వారికి అప్పు అవుతుంది, గ్యారెంటీగా అప్పు అవుతుంది. దాంట్లో ఏ డౌట్ లేదు. ధనము వస్తుంది, అలాగే అప్పు అవుతుంది. అప్పు చేయాల్సిందే. దేనికి అప్పు చేయాలి అని అంటే హౌసింగ్ లోన్కి అప్పు చేయాలి. తప్పకుండా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే
8 ఏళ్ల నుంచి తీసుకొని 60 ఏళ్ల వరకు ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద వాళ్ళని నమ్ముకొని, ఇప్పుడు మీ పిల్లలు 8 ఏళ్ళు ఉన్నారనుకుందాం, వాళ్ళ వృషభ రాశి అనుకుందాం, మీకు ఇల్లు లేదు, వీడి కోసం నేను ఇల్లు కొంటున్నా, నా కూతురి కోసం ఇల్లు కొంటున్నా అని ఆలోచన చేస్తూ మీరు ఇల్లు కొనండి, కొనే ప్రయత్నం చేయండి, మీకు సొంత ఇల్లు అయిపోతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2025 జూలై, ఆగస్ట్, సెప్టెంబరు, అక్టోబర్ ఈ 4 నెలల్లో గృహయోగ సిద్ధి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దసరా నవరాత్రుల్లో గృహప్రవేశం అయ్యేటట్టుగా అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే కొనుక్కోండి. లేదంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో అయినా సరే మీకు స్థలం ఉంటే భూమి పూజ అయినా చేయండి. ఎక్కడి నుంచి ఒక దగ్గర మీకు ధనయోగం సిద్ధే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే 11వ స్థానము లోపల శని, 2వ స్థానములో గురువు, కాబట్టి దశమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు. కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట డబ్బు పుడుతుంది, మంచే జరుగుతుంది. కాబట్టి 20-25% నెగిటివ్ ఉంటుంది. ఏంటంటే జస్ట్ అది ఎలాంటి నెగిటివ్ అంటే ఏంటంటే అన్నదమ్ములతో వైరం ఏర్పడుతుంది, అన్నదమ్ములతో ఎక్కువగా మాట్లాడాలి, తర్వాత కుటుంబంలో కూడా తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. ఇది గనక వృషభ రాశి వారు పెట్టుకొని వెళితే గనక అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సరికొత్తగా వస్త్ర వ్యాపారం ఏవైనా చేయాలి అనుకుంటే వృషభ రాశి వారికి వస్త్ర వ్యాపారము, బంగారం వ్యాపారము, అదేవిధంగా వెండితో, ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి వెండి పైన 1 గ్రామ్ గోల్డ్ వేసి చాలామంది జ్యువెలరీ తయారు చేస్తున్నారు. ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో కానీ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ రకమైన వ్యాపారాలు చేసుకున్న మంచిదే. హవెవర్ ఈ సంవత్సరంలో టాప్ 5లో ఉన్నది మాత్రం వృషభ రాశి వారే. కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. వృషభ రాశి వారు ఈ 4 నెలల్లో ప్రోగ్రెసివ్గా రండి, గృహయోగ సిద్ధి కలిగించుకోండి. అయితే కొంచెం ఏంటంటే గనక వీళ్ళకి కేతు గ్రహము జస్ట్ ఎలా వెళ్ళిపోయాడంటే 5వ స్థానంకి కేతు వచ్చేసాడు. పంచమ కేతు వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి. పంచమ కేతు, దశమ రాహు వల్ల ఇబ్బందులు అవుతాయి. దానికి వారాహి మాల ఒకటి ఉంటుంది. వారాహి మాలను తప్పకుండా మీరు మెడలో ధరించండి. మీరు నానిది గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి ఉంటుంది, అందులో చూస్తే నాని ఆ సినిమా మొత్తం వేసుకున్నదంతా అదే వారాహి మాల. సో వారాహి మాలను ధరించండి, గృహయోగం కలుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు జరగవు. సో వృషభ రాశి వారికి అయితే నేను రికమెండ్ చేస్తుంది అయితే ఈ సంవత్సరానికి అయితే వారాహి మాల రికమెండ్ చేస్తున్నాను. సో ఈ 4 నెలలు అయితే వారాహి మాల ధరించండి, మేలు జరుగుతుంది.